అందరికీ నమస్కారం. ఈరోజు మనం మొదటి కర్ణాటక యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా అనిపించిందా, ఎక్కడో యూరప్లో మనకు వేల మైళ్ల దూరంలో జరిగిన ఒక గొడవ ఇక్కడ భారతదేశంలో మన తీరప్రాంతంలో ఒక పెద్ద యుద్ధానికి ఎలా కారణమైందని? చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. సరే, ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మన ముందున్న అసలు ప్రశ్న ఇదే: ఆస్ట్రియాలో మొదలైన యుద్ధానికి, ఇండియాలో జరిగిన యుద్ధానికి సంబంధమేంటి? ఇది కేవలం ఒక చారిత్రక వాస్తవం అని పక్కన పెడితే 18వ శతాబ్దంలో ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉండేవో అర్థం చేసుకోవడానికి ఇది మనకు చాలా ముఖ్యం. ఒకచోట జరిగిన సంఘటన ఇంకెక్కడో ఎలాంటి ప్రభావం చూపించిందో వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. మన ఇండియాలో జరిగిన ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళి యూరోప్లో ఏం జరిగిందో చూడాలి. ఎందుకంటే అసలు కథ అక్కడే మొదలయింది. ఈ మొత్తం గొడవకు అసలు మూల కారణం ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం. అంటే ఆస్ట్రియాలోని శక్తివంతమైన హాబ్స్బర్గ్ సింహాసనం ఎవరికి దక్కాలి అనే విషయం మీద యూరప్లో దేశాల మధ్య మొదలైన ఒక పెద్ద గొడవ అన్నమాట. మరి అప్పటి రోజుల్లో ఇప్పుడున్నంత వేగంగా సమాచారం చేరేది కాదు కదా, నెలలు పట్టేది. అలా యూరప్లో యుద్ధం మొదలైందన్న వార్త 1744లో మన భారతదేశానికి చేరింది. ఆ ఒక్క వార్త రాగానే ఇక్కడి రాజకీయ వాతావరణం మొత్తం మారిపోయింది, వేడెక్కింది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? మొదటి కర్ణాటక యుద్ధమనేది ఇండియాలో స్వతహాగా మొదలైన గొడవ కాదు. యూరప్లో జరుగుతున్న ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం యొక్క ప్రభావమే ఇది. అక్కడ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ శత్రువులు. అదే పగతో ఇక్కడ భారతదేశంలో కూడా తమ ఆధిపత్యం కోసం ఒకరిమీద ఒకరు యుద్ధానికి దిగారు. ఇక ఈ యుద్ధంలో మొదటి పెద్ద ఘట్టం మద్రాసు ముట్టడితో మొదలయింది. అప్పట్లో మద్రాసు చాలా కీలకమైన ఓడరేవు. దాన్ని ఎవరు దక్కించుకుంటే వాళ్లకే పైచే. అందుకే మొత్తం పోరాటమంతా మద్రాసు చుట్టూనే జరిగింది. ఈ పోరులో మనకు 2 గ్రూపులు కనిపిస్తాయి. ఒకవైపు ఫ్రెంచ్ వాళ్లు, వాళ్లకి నాయకుడు గవర్నర్ డూప్లే. మరోవైపు ఇంగ్లీష్ వాళ్లు, వాళ్లకి అండగా స్థానిక కర్ణాటక నవాబు తన సైన్యంతో సహాయం చేస్తున్నాడు. ఈ యుద్ధం ఎలా జరిగిందో ఒకసారి క్లుప్తంగా చూస్తే 1744లో యూరప్ యుద్ధం వార్త ఇక్కడికొచ్చింది. 1746 వచ్చేసరికి ఫ్రెంచ్ వాళ్లు సముద్రం నుంచి, భూమి మీద నుంచి 2 వైపుల మద్రాసును పూర్తిగా చుట్టుముట్టేశారు. చివరికి 1748లో యూరోప్లో అసలు యుద్ధం ముగిసిపోయింది. ఇంగ్లీష్ వాళ్లకి సహాయం చెయ్యాలి కదా, అందుకే కర్ణాటక నవాబు రంగంలోకి దిగాడు. మహ్ఫూజ్ ఖాన్ అనే సేనాని ఆధ్వర్యంలో ఒక పెద్ద సైన్యాన్ని పంపి మద్రాసును వెంటనే వదిలి వెళ్లిపోవాలని ఫ్రెంచ్ వాళ్ళని గట్టిగా హెచ్చరించాడు. ఇప్పుడు మనం ఈ యుద్ధంలోనే అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం. అదే శాంతం యుద్ధం. ఈ ఒక్క యుద్ధం మొత్తం కథనే మార్చేసింది. ఇక్కడి సైనిక శక్తి సమీకరణాలను తలక్రిందులు చేసింది. యుద్ధభూమిలో చూస్తే ఒకవైపు కెప్టెన్ ప్యారడైజ్ అని ఒక ఆయన నేతృత్వంలో కేవలం కొద్దిమందితో కూడిన ఒక చిన్న ఫ్రెంచ్ సైన్యం ఉంది. వాళ్ల సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. కాని జరిగిందేంటో తెలుసా? ఆశ్చర్యంగా ఆ చిన్న ఫ్రెంచ్ సైన్యం నవాబు పంపించిన ఆ భారీ సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించేసింది. ఈ ఫలితం ఎవ్వరూ ఊహించలేదు. అందరికీ పెద్ద షాక్. అందుకే ఈ శాంతోం యుద్ధానికి మన చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని ఒక ల్యాండ్మార్క్ అని కూడా అంటారు. ఎందుకంటే మొదటిసారిగా ఒక విషయం స్పష్టంగా తెలిసిపోయింది. అదేంటంటే సైన్యం ఎంత పెద్దది అన్నది కాదు ముఖ్యం, ఎంత క్రమశిక్షణతో ఉంది, వాళ్ల దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయన్నది ముఖ్యమని. ఒక చిన్న, బాగా శిక్షణ పొందిన యూరోపియన్ సైన్యం ఎంత పెద్ద భారతీయ సైన్యాన్నైనా సరే ఓడించగలదు అని ఇది నిరూపించింది. ఇది అప్పటి మన భారతీయ పాలకులకు ఒక పెద్ద షాక్, ఒక మేల్కొల్పు లాంటిదన్నమాట. ఇక యుద్ధం చివరి దశకు వచ్చేద్దాం. చిత్రంగా ఏంటంటే ఇండియాలో జరిగిన ఈ యుద్ధానికి పరిష్కారం ఇక్కడ దొరకలేదు. ఎక్కడో వేల మైళ్ల దూరంలో కుదిరిన ఒక ఒప్పందంతో ఈ యుద్ధం ముగిసింది. ఆ ఒప్పందమే 1748లో యూరప్లో జరిగిన ఐక్స్-లా చాపెల్ సంధి. ఈ సంధితో అక్కడ ఆస్ట్రియా వారసత్వ యుద్ధానికి అధికారికంగా తెరపడింది. ఈ సంధిలో ఉన్న షరతుల ప్రకారం యూరప్లో యుద్ధం ముగిసింది కాబట్టి దానికనుబంధంగా ఇక్కడ ఫ్రెంచ్ వాళ్లు గెలుచుకున్న మద్రాసును మళ్లీ ఇంగ్లీష్ వాళ్లకే తిరిగిచ్చేయాల్సొచ్చింది. చూశారు కదా, భారతదేశంలో ఇంత పెద్ద యుద్ధం జరిగితే దాని ముగింపు మాత్రం ఎక్కడో యూరప్లో జరిగిన ఒక ఒప్పందం మీద ఆధారపడి ఉంది.
ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తోంది.